మను ఇంకా విక్కీ ఒకరికొకరు మంచి పొరుగింటివారు, ఇంకా స్నేహితులు కూడా. అటు ఇటు తిరగడం ఇంకా నేచర్ని ఎంజాయ్ చేయడం వారికి చాలా ఇష్టం. ఏ విక్కీ, చూడుకడా, నేను చెప్పింది ఆ చెరువు గురించే. విక్కీ, నువ్వు సూపర్. అయినా ఈ స్థలం గురించి నీకెలా తెలిసింది? ఓ అదా, ఒకరోజు నేను మా నాయన బైక్ ని దోస్తుంటే అప్పుడే నేను చెరువుని చూశాను. ఓ సరే సరే. ఇందులో చూడు, ఎంత అందమైన చేపలు, రంగురంగుల చేపలు అందంగా ఉన్నాయి, మనలాగే. వీటికి తినడానికి ఏమైనా తెచ్చుండాల్సింది. హాహా, రేపు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆహారంతో పాటు ముళ్ళ కూడా తీసుకొద్దాం. ముళ్ళ ఎందుకు? మనం ముళ్ళ మీద ఆహారం పెట్టి వాటికి వెడ్డాం, అప్పుడు అవి ముళ్ళలో చిక్కుకుంటాయి. వాటిని అప్పుడు పట్టుకున్నాం. అరే విక్కీ, వాటిని నేను పట్టుకుందాం అనట్లేదు, వాటికి ఆహారం పెడదాం. ఆ తరువాత చూడు, అవి ఎంత బాగా ఆడుకుంటాయో. అరే, అవి ఇక్కడే గిరిటేన్ బాగుంటుంది. మనం వాటిని పట్టుకొని మన ఇంటికి తీసుకెళ్ళి ఫిష్ ట్యాంక్ లో వేద్దాం. అవసరమే లేదు. నువ్వం భయపడకు. ఒక పని చేద్దాం, చేపలు పట్టడానికి ముళ్ళకి బదులుగా ఒక వలని తెద్దాం. ఏం అవసరం లేదు. మనం ప్రతిరోజు ఈ చెరువు దగ్గరికి వచ్చి ఈ రంగురంగు చేపల్ని చూసి తిరిగి వెళ్దాం, సరేనా? ఏం జరిగినా పర్లేదు, నేను రేపు వలని తీసుకొస్తారు. నువ్వు కేవలం ఈ చేపల్ని ఇలా ఎగురుతూ ఉండడం చూస్తవందు. అంటే చిన్న పిల్లల ఉపాయం ఇదన్నమాట. పాపం ఈ చేపల్ని వదిలేయాల్సింది పోగా వీటిని పట్టుకోవాలని ఉపాయం చేస్తున్నారు. నేను ఎలాగైనా చేసి ఈ విషయాన్ని వెంటనే చేపలకు చెప్పాలి. తప్పన్నయ్య, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? మాతో ఆడుకోవచ్చు కదా. మీరు ఆడుతూనే ఉంటారు, కానీ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు మాత్రం తెలీదు. ఆ పిల్లలు మీ వైపు చూసుకుంటూ మీ గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఏం చెప్తున్నారన్నయ్య వాళ్ళు? వాళ్ళేం చెప్తున్నారంటే రేపు ఒక వల తీసుకొచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారట. అరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? కప్పన్నయ్య, నువ్వే మాకు సహాయం చెయ్యాలి. ఓ, ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చేయలేను. ఎంతైనా మనం చిన్న జీవులం కదా. కానీ అక్కడుంది మానవులు. వాళ్ళు మనల్ని పట్టుకోవాలంటే ముళ్ళు లేదా వలలు కావాలి. ఏదేమైనప్పటికీ మనల్ని మనం కాపాడుకోవాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చెప్పన్నయ్య, అదేంటో. మేమిప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ దగ్గరలో కాలాన్ అనే పేరు గల నత్త ఉంది. దానికి కాస్త కోపం ఎక్కువే అనుకోండి, కానీ అది కొంచెం ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజే వెళ్ళి నేను అతన్ని కలిసి వస్తాను. చేపలను ఎలాగైనా రక్షించాలని కప్పన్నయ్య ఆ పీతను వెతకడానికి బయలుదేరాడు. కానీ కాలన్ పీత ఒక రాయి దగ్గర హాయిగా నిద్రపోతోంది. అప్పుడే కప్ప నెమ్మదిగా అక్కడికి వస్తుంది. క్వాక్ 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 క్వాక్. ఏమైంది మిత్రమా? నన్ను పడుకోనివ్వవా ఏంటి? నాకు మీ సహాయం కావాలండి. ఇక నేనెవరికి సహాయం చేయలేను. ఇక వెళ్ళు, తర్వాతరా. ఓహో, కాలానన్నయ్య, మీరు ఇంత శక్తివంతులైనప్పటికీ కూడా మాలాంటి చిన్న జీవుల్ని కాపాడలేకపోతున్నారు మీరు. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడతావా? చెప్పింతకేంటి పని? ఇక్కడ దగ్గరలో ఉన్న ఒలిలి చెరువు యొక్క చేపలకు సంబంధించిన సమస్య. ఇంకా ఏం చెప్పమంటారు? ఏం జరగబోతుంది ఎలా చెప్పమంటారు అన్నయ్య గారు? ఈరోజు చెరువు దగ్గరికి 2 పిల్లలు వచ్చారు. వాళ్ళేమంటున్నారంటే వల తీసుకొచ్చి ఆ చేపల్ని పట్టుకెళ్తారట. ఒకవేళ మనం ఇప్పుడు ఏం చేయకపోతే భవిష్యత్తులో ఆ లిల్లీ చెరువులో ఒక్క చేప కూడా మిగలకపోవచ్చు. వాళ్ళు రేపు ఒక వల తీసుకురాబోతున్నారు. విషయమైతే కాస్త క్లిష్టంగానే అనిపిస్తుంది.
కానీ అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం ఖాళీగా అయితే కూర్చోలేం కదా. ఏది ఏమైనా సరే మనం మన స్నేహితుల్ని బతికించుకోవాల్సిందే. అయితే నువ్వు ఒక పని చెయ్యు. నువ్వు వెంటనే ఆ చెరువులోకి వెళ్ళి ఆ చేపలన్నింటినీ నిశ్చింతగా ఉండమను. నేను రేపు వస్తాను. ఆ పిల్లలకి తగిన గుణపాఠం చెప్తాను. మను, ముందు నువ్వు బకెట్ని నీళ్లతో నింపు. నేను చేపల్ని పట్టుకుని ఒడ్డున వేస్తాను. నువ్వు వాటిని బకెట్లోకి వేయి. గుర్తుంచుకో, అవి తిరిగి మళ్ళీ నీటిలోకి వెళ్ళకూడదు. సరే, నేనది చూసుకుంటా. ఈరోజు మనం మాయ చేద్దాం. బకెట్ నిండా చేపలతో ఇంటికి తీసుకెళ్తే అందరూ ఆశ్చర్యపోవాలి. మీ నాన్న కొత్త ఫిష్ ట్యాంక్ కొనడానికి పరిగెత్తాలి. నువ్వు కూడా వాటిలో కొన్ని ఇంటికి తీసుకెళ్ళు. ఇంకా మన ఫ్రెండ్స్కు కూడా వాటిలో కొన్ని ఇద్దాం, సరేనా? అన్నయ్య, ఆ పిల్లలు వచ్చేశారు. నేనొక పని చేస్తాను. నువ్విక్కడే కూర్చో. అమ్మో, పీత, విక్కీ, ఇక్కడ నుండి పారిపోదాం పదా. నువ్వు భయపడకు మను, నేను దీన్ని ఇప్పుడే పట్టుకుంటాను. ఈ విధంగా చేపలు పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాయి. కప్ప అన్నయ్య సకాలంలో మంచి ఐడియా ఇవ్వడంతో ఇంకా పీత ఓపిక బలం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. మను ఇంకా విక్కీ వాళ్ళ ఐక్యతను చూసి భయపడ్డారు. ఇంకోసారి ఆ చెరువు వైపు మళ్ళీ రాలేదు. అరే, తొందరగా చెయ్యండి, మనం ఇంకా చాలా తీసుకెళ్ళాలి. తొందరగా తొందరగా. త్వరగా కలండి, లేకపోతే ఒక లారీని తీసుకొని రావాలి. ఎంత పనుందో కదా, కాసేపు ఆగుదామని అంటున్నా. ఏమన్నావు నువ్వు? ఆహా, త్వరగా పని పూర్తి చేసేసుకుని కాసేపు పడుకుందామంటున్నా. వాటి పనిలో బిజీగా ఉంటే వాటికి పెద్ద శబ్దం వినిపించింది. అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నాకెలా తెలుస్తుంది? నేడు కూడా నీతో పాటే ఉన్నాగా. నాపేమైనా మ్యాజిక్ వచ్చా? పద చూద్దాం. వారు మెల్లగా ఆ శబ్దం వస్తున్న వైపు కదిలారు. ఏదైనా మామిడి పండు దొరికితే ఇక్కడ మజా చేస్తున్న చీమలపై పెట్టేద్దాంలే. అక్కడ చూడు. అరే, అక్కడ తేనెటీగ స్పృహ లేకుండా పడింది. నాకనిపిస్తోంది ఇతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని. ఇతను స్పృహలోనే ఉన్నాడు. అయితే స్పృహ కోల్పోయాక తీసుకెళ్దాం. స్పృహ కోల్పోయాడు. అయితే ఇతన్ని నీ తలపై పెట్టుకుని తీసుకెళ్దాం. అవసరం లేదు. అయితే ఎత్తుకుని తీసుకెళ్దామా? నువ్వు తల పట్టుకో, నేను కాళ్ళు పట్టుకుంటా. ఆహా, అలా వద్దు. నువ్వు ఇతని కాళ్ళు పట్టుకో, నేను తల పట్టుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి మనము ఎంత గొప్ప వాళ్ళమో. వారిద్దరూ ఆ తేనెటీగను తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుండగా పైన కొమ్మపై కూర్చున్న ఒక పురుగు అదంతా చూస్తూ ఉంది. ఓహో, వీరిద్దరూ ఆ తేనెటీగకు స్పృహ కోల్పోయేలాగా చేసి కిడ్నాప్ చేస్తున్నారా? పద చూద్దాం. ఓహో, ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడేం జరిగిందో అది అస్సలు జరిగుండకూడదు. గురూజీ, మీరు ఇలా ముందుకు వెనక్కి ఎందుకు నడుస్తున్నారు? ఓహో, ఏం చెప్పాలి శిష్యుడా? నేను ఒక కీటకానికి ఏడవకుండా మందిచ్చాను. తర్వాత ఏడవటం ఆపేసి నవ్వటం మొదలెట్టింది. ఏడవటం అయితే ఆపింది కదా? ఆపేసింది. గురూజీ, అక్కడ చూడండి, ఎవరో వస్తున్నట్టుంది. వర్షమా? అది వసంత ఋతువులో? అరే, పైన కాదు, కింద చూడండి. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు శిష్యుడా. చూడండి, అతను నడవడానికే ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. మనం వాళ్ళకి సహాయం చేద్దామా? లేదు లేదు, వాళ్ళని మెల్లగా రానివ్వు. అలా ఎందుకు గురూజీ?
అరే, అది నాలాంటి డాక్టర్కి ఒక ఇంటర్నేషనల్ సమస్య. అది ఎలాంటి సమస్య? అరే, నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతావెందుకు? నువ్వేమైనా పెద్ద మూర్ఖుడివా? అదే మీతో ఉన్నప్పటి నుంచి. డాక్టర్, కొంచెం చూడండి, ఇతను స్పృహలో లేడు. మీరు ఇతన్ని ఇంత లేటుగా ఎందుకు తెచ్చారు? అతను కింద పడినప్పుడు స్పృహలోనే ఉన్నారు. అందుకే స్పృహ కోల్పోయే వరకు చూసాం. చూసావా డాక్టర్ ఎంత చక్కగా చూస్తున్నాడు? ఇతను చాలా పెద్ద డాక్టర్. అప్పుడే అక్కడికి తేనెటీగల గుంపు వస్తుంది. వే, అక్కడ చూడు, తేనెటీగల సైన్యం. నువ్వు మా అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేసావు? లేదు లేదు, మేము అతన్ని కిడ్నాప్ చేయలేదు. మీరే కదా అతన్ని తీసుకొచ్చింది. తేనెటీగలకు ఇంకా చీమలకు మధ్య ఒక యుద్ధం మొదలైంది. ఈ విషయానికి ఇంతలా గొడవ పడుతున్నారు? అరే, ఇక్కడేం జరుగుతుంది? నేను కలేమైనా చూస్తున్నానా? కల కాదు, నువ్వు స్పృహలోకి రావడానికి ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఓ, నాకేం జరిగిందో చెప్పి వీరి గొడవని ఆపాలి. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. అప్పుడు నా తప్పు అందరికీ తెలిసిపోతుంది. అయినా నువ్వు వీళ్ళకి ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి. మీరందరూ ఆగండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. చూడండి, నేను కింద పడిపోయి స్పృహ తప్పిపోయాను. ఓహో, పట్టుబడిపోయాను. ఇప్పుడు తప్పించుకోకపోతే ఈ తేనెటీగలు నన్ను పచ్చడి చేసేస్తాయి. చూసారా తనేం చెప్పిందో? చూడలేదు, కానీ అది ఏమందో విన్నాము. నిజం తెలుసుకోకుండా నీతో గొడవ పడినందుకు మమ్మల్ని క్షమించు. తేనెటీగ నుండి నిజం తెలుసుకొని తొందరపడి తప్పు చేసినందుకు మిగతా తేనెటీగలు చీమలకు క్షమాపణ తెలిపాయి. కన్నరన్ అనే వ్యవసాయుడు ఇంటిలో ఎలుకల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉండింది. ఎలుకల ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఆయన చాలా విధాలుగా ప్రయత్నించాడు. ఆ తర్వాత అతను ఒక పిల్లిని తీసుకొచ్చాడు. సరస్సు, ఈ రోజు నుంచి ఏలకలకు చాలా దారుణమైన సమయం స్టార్ట్ అయ్యింది. ఏమండి, ఇంట్లో ఉండే బియ్యం అంతా తింటుంది. వాటికేంటి, బాగా ఉన్నాయి. ఈ పిల్లి మనం ఇంట్లో ఉండే ఒక్కొక్క ఎలకనై తినేసి ఇది చాలా సంతోషంగా ఉండబోతుంది. సరే, దీని పేరు మిట్టు అని పెడదాం. బాగుంది. మిట్టు, మిట్టు పిల్లి. మిట్టు, మిట్టు పిల్లి. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం నా మిత్రులకి చెప్పాలి. ఈ పిల్లికి మనం పెట్టిన పేరు నచ్చినట్టుంది. సరే, ఇది తాగడానికి పాలివ్వు. ఇది పాలు నెయ్యి తాగేసి బలశాలి అవ్వాలి, ఎందుకంటే దాన్ని పట్టుకోవాలి కదా. అలాగే ఈ విధంగా రోజులు సాగాయి. మిట్టు పిల్లికి భయపడి ఎలుకలు వాటి రంధ్రాల నుంచి బయటకు రావడానికి భయపడ్డాయి. ఇప్పుడు ఇన్నాళ్లు గడిచిపోయాయి. మీతో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పిల్లి దగ్గర నుండి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే నాకు త్వరగా చెప్పండి. ఇంత ఆలోచించినా కూడా దాని తర్వాత ఏ ఆలోచన దొరకలేదు యజమానుడా. అయితే మనకి మంచిదేంటంటే, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతవరకు మీరందరూ దాని దగ్గర చిక్కుకోకుండా ఉండండి. కొద్దిసేపటి క్రితం నేను వంటగదిలో కొబ్బరి చిప్పని తింటూ ఉన్నాను.
అప్పుడు హఠాత్తుగా వంటగదిలోకి ఈ పిల్లి వచ్చేసింది. దాని తర్వాత అది మెల్లగా నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు నేను కొబ్బరి చిప్పని తింటూ ఉండగా దాన్ని చూసి నేను భయపడ్డాను. అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాగా? అది నిన్నేం చేయలేదా? లేదు లేదు, అది నా దగ్గర నుంచే వెళ్ళిపోయింది. నన్ను చూడనట్టుగా వెళ్ళిపోయింది. చాలా బాగా ఆలోచించాను. అది ఎందుకు అలా వెళ్ళిపోయిందో తెలియలేదు. అది ఎందుకని నేను చెప్తాను. ఏంటి యజమానిచ్చిన పాలు, గుడ్లు, చేపలు అన్నిటినీ తినేసి ఆ పిల్లి చాలా బరువెక్కిపోయిందని అనుకుంటున్నాను. అనేకంగా అది మనందర్నీ కలిపి ఒకేసారి తినేద్దాం అనుకుంటుంది. మిత్రమా 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 షూ, శబ్దం చేయకుండా ముందు విషయమేంటో చెప్పండి. మన చిట్టెలుక్క ఇంకా ఆ లావు పిల్లి అక్కడ అక్కడ మన స్నేహితుడా? రండి వెళ్ళి చూద్దాం. అరే, నీకు ఎంత చాలా పొగరు. అవును, నువ్వెవరు? నీ పేరేంటి తమ్ముడు? నా పేరు గుంజన్. నీ పేరేంటి? నేను మిట్టు. అందరూ నన్ను మిట్టి పిల్లి అని పిలుస్తారు. ఆ ఎలుక్కి స్నేహితుడవ నువ్వు? ఆ ఎలుకని చంపేయ్. అయ్యో, ఓయ్, ఆ ఎలుక ఇక్కడి నుంచి పారిపోయింది. నీ వల్ల ఆ చిన్న ఎలుకను కూడా పట్టుకోలేకపోయావా మిట్టు? పో ఇక్కడి నుంచి. ఈ పిల్లి బాగా తిని లావయ్యి ఇంకేం పని చేయలేకపోతుంది ఇది. అవును, ఏమైంది సరసు? నేను ఈ పిల్లి గురించే మాట్లాడుతున్నాను. మనం ఎలుకలు పట్టుకోవడానికి ఈ పిల్లిని తెచ్చుకున్నాం. సరే, ఇప్పుడు దానికేంటి? పిల్లి బాగా తిని లావైంది. ఎలుకలు ఎక్కువైపోయాయి. ఒకవేళ ఎలుక వచ్చి తన దగ్గరికి వస్తే అది ఏమి పట్టించుకోనంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఈ పెళ్లి ఎలుకలకి శత్రువు కాదు, మిత్రుడు. హలో బ్రో, సౌండ్ చేయకు, నన్ను పడుకోనివ్వు. ఇంకా ఎంతసేపు మాట్లాడతావు? లావు పిల్లి, నీ కంటికి ఎలుక కనిపించలేదా? బద్ధకమైన మిట్టి పిల్లి దేనికి పనికిరాలేదు. ఇది ఆ యజమానుడు అప్పుడే తెలుసుకున్నాడు. అప్పుడే ఒకరోజు ఆ ఇంటి యజమాని మిట్టి పిల్లిని తీసుకెళ్లి చాలా దూరంగా వదిలేశాడు. నేను ఈ ఎలుకల నుంచి విసిగిపోయాను. మనం ఒక పిల్లిని తెచ్చుకుంటే ఏం లాభం లేకపోయింది. ఎవరో చెప్పారు ఎలుకని చంపాలంటే ఇల్లే తగలపెట్టమన్నారు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. సరసు, అలా చూడు, ఒక పిల్లి వచ్చింది. ఇది మిట్టు పిల్లే కదా? పాపం, 2 వారాల్లో ఇది సన్నగైపోయిందే. ఇక మీదట దీనికి నేను భోజనం పెట్టను. అది ఆకలితో చావాలి. ఇది ఆకలిగా ఉన్నప్పుడు దానికంటూ భోజనం వెతికి తినడం మొదలెట్టింది. ఇక్కడుండే మిట్టు ఇక్కడుండే ఎలుకని నాశనం చేస్తుంది. మిట్టు పిల్లి బద్ధకాన్ని వదిలేసింది. ఆ తర్వాత ఎలుకల్ని అంతం చేసేసింది. ఆ తర్వాత మిట్టి ఆ కుటుంబంలో ఒక సభ్యురాలైంది. పొన్నననే కప్ప వాళ్ళ ఊర్లో కరువు వచ్చినందువల్ల తిండిని వెతుక్కుంటూ ఇంకొక గ్రామానికి వెళ్లాల్సొచ్చింది.
ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఎప్పటికీ ఎండిపోని చెరువు ఒకటి ఉందని ఆ కప్ప విన్నది. నేను ఎంతసేపు నడుస్తూ ఉన్నాను, దప్పిక వల్ల నా ప్రాణమే పోతుంది. దూరంలో ఒక తోటని చూసిన ఆ కప్ప సంతోషంతో గెంతులేయడం మొదలుపెట్టింది. అరెరే, ఈ చోట్ల చాలా పువ్వులు పండ్లు ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది, నేను వెతికే పండు ఇక్కడే ఉంటుంది. అది చూసిన ఆ కప్ప అలసిపోయిన మాట మర్చిపోయి వేగంగా అటువైపు వెళ్ళింది. ఆ చెరువులో అందమైన చేపలు నివసిస్తూ ఉన్నాయి. కానీ ఆ చెరువులో ఉన్న చేపలకి అవి అందంగా ఉన్నాయని చాలా గర్వం. మిత్రులారా, మనందరూ ఒక కాకిని భయపెట్టి తరివేశాం కదా, అది నాకు చాలా నచ్చింది. మనకి కొత్త మిత్రులు అసలు అవసరమే లేదు, మనకి మనమే చాలు. హాహా, మనకి మనమే సరిపోతాం. ఏది ఏదైతేనే ఇది మన చోటే కదా. మనం ఎవరిని ఇక్కడికి రానివ్వకూడదు. ఏ ఇటువైపు చూడండి, ఇటువైపు దూకండి, చాలా బాగుంది. ఇలా చూడండి, అటువైపు చూడండి, అటు ఒక కప్పొస్తోంది. ఇక్కడికి కాదు, అది వేరెక్కడికో వెళ్తుంది. లేదు లేదు లేదు, అది ఇటువైపే వస్తోంది. దాన్ని చూడండి, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఒకవేళ అది ఈ పక్కకే వస్తుందంటే మనందరూ కలిసి దాన్ని తరివేయాలి. నాకు ఇలా వినోదమైన కప్పల్ని అస్సలు ఇష్టం ఉండదు. రానివ్వండి రానివ్వండి, ఇక్కడికి వస్తే దానికి ఒక గుణపాఠం నేర్పిద్దాం. ఆ సమయంలో ఆ కప్ప ఆ చెరువు దగ్గరికి వచ్చింది. వెంటనే ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఒక బండ వెనకాలకి వెళ్లి దాక్కున్నాయి. ఆ తర్వాత ఆ కప్ప చెరువులోకి దిగి కడుపు నిండా నీళ్లు త్రాగింది. నాకిప్పుడు తృప్తిగా ఉంది. అవును, నువ్వెవరు? నీకు చెవులు వినపడటం లేదా? నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ఈ చెరువు అంతా మాది. హాయ్ ఫ్రెండ్స్, నేను పొన్నన్. చాలా దూరం నుంచి వచ్చాను. నేను ఇక్కడ నీటిని చూశాను, నాకు చాలా దప్పికేసింది, అందుకే ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగాను. అలా అయితే వేరెవరైనా కూడా ఇక్కడికి రావచ్చా ఏంటి? ఇక్కడ మాకు మాత్రమే నీళ్లు, భోజనం ఉంది. మే ఈ చెరువులో ఉన్నది అందరికి పంచుకుని ఉండలేము. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో. అరే, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఈ చోటు తప్ప ఇంకా ఏమీ తెలియదు. ఇక్కడి నుంచి త్వరగా నువ్వు వెళ్ళిపోతే అది నీకు చాలా మంచిది. చూడ్డానికి అందంగానూ లేవు, చండాలంగానే ఉన్నావు. ఛీ, నువ్వు చూడ్డానికి నాకు అస్సలు నచ్చలేదు. అందువల్ల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు నా దగ్గర ఇలా ముఖం చూపించకండి. మీరు నన్ను మీ మిత్రుడిగా నన్ను చేర్చుకోరా? ఏంటి, నీతో కలిసి మేము మిత్రత్వం చెయ్యాలా? ఛీ, ఒకసారి మమ్మల్ని చూడు, మేమందరం ఎలా ఉన్నామో. ఈ భూమి మీద మేమే చాలా అందమైన వాళ్ళం. ఒకసారి మా వైపు చూడు, మా అందాన్ని చూడు. అలాంటప్పుడు మేము నీతో మిత్రత్వం చెయ్యాలా? అలా అని నువ్వెలా అనుకున్నావు? చీ చీ, చెండాలమైన కప్ప. వీడి ఆశ ఏంటో విన్నారా మిత్రులారా? వీడికి మనతో ఫ్రెండ్ అవ్వాలంట. ఏమి కోరిక? మరుసటి రోజు అదే కప్ప ఆ చెరువులో ఉన్న చేపలతో మిత్రత్వం చేయడానికి అక్కడికి వచ్చింది. అరే, నువ్వు చాలా తెలివైన వాడివే. మేము ఇక్కడి నుంచి నిన్ను తరివేసినా కూడా నువ్వు మళ్ళీ ఇక్కడికే వచ్చావు. నీకు ఎంత ధైర్యం ఉండాలి? అరే, నేను ఊరికే ఈ చెరువులో నీళ్లు తాగేసి వెళ్ళడానికి వచ్చాను అంతే. లోపలికి రాను. మీకు ఏ ఇబ్బంది పెట్టకుండా నేను ఇక్కడి నుంచి నీళ్లు తాగుకుంటూ వెళ్తాను. నీకు ఇక్కడి నుంచి నీళ్ళంతా దొరకవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కూడా ఈ నీళ్లు తాగడానికి హక్కు ఉంది. నువ్వు మా దగ్గరే హక్కుల గురించి మాట్లాడుతున్నావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ చెరువుకి ఇంకొక వైపున ఒక తాబేలు కూర్చొని జరిగేదంతా చూస్తోంది. చెరువులోకి దిగలేకపోయానన్న బాధతో వెళుతున్న కప్పని చూసిన తాబేలు ఆ తర్వాత చేపల దగ్గరికి వచ్చింది. ఎందుకని దాన్ని మీరు నీళ్ళు తాగనివ్వట్లేదు? మేము దాన్ని అడ్డుకున్నాం. ఈ చెరువులో ఉండడానికి ఆ కప్పకి మేము అనుమతినివ్వలేం. మేము ఎంత అందమైన వాళ్ళం.
కానీ ఆ కప్ప అసలు పనికిరాంది. అలాగే చూడ్డానికి కూడా విచిత్రంగా ఉంది. చీ! వినండి, ఎవరైనా సరే వాళ్ళని చూసింగానే వాళ్ళు ఇలాగే ఉంటారని మీరు అనుమానపడకూడదు. మాకు మేమే చాలు. మీ అందరికీ తెలుసా, ఒకసారి ఒక చిన్న ఎలుక ఒక పెద్ద సింహాన్ని వేటగాడి దగ్గర నుంచి కాపాడింది. అందువల్ల ఒకరిని చూసింగాలే ఇలా అనకండి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? నేను మీకు చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశాను. ఇంకంతే. అనుభవమే ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. మన చెరువులో ఇక్కడ నీళ్ళు ఉండడం నీకు ఇష్టం లేదా? ఇలా అంటున్నావేంటి? ఇలా చూడండి, మీరందరూ ఆలోచించేటట్టు ఏమీ లేదు. అన్ని చోట్లలో నీళ్లు తక్కువగా ఉన్నాయి. కానీ మన దగ్గర నీళ్లున్నాయి. ఈ రోజు వరకు మన చోట్ల నీళ్ళు ఉండడం మన అదృష్టమనే చెప్పాలి. కానీ ఎప్పుడైనా ఒకరోజు మన దగ్గర ఉన్న నీళ్లు కూడా అయిపోతాయి. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు ఇంకిపోయిందే లేదు. కాస్త ఆలోచించి చూడండి. ఒకవేళ ఇందులో నీళ్లు అయిపోతే మీరు ఏం చేస్తారో ఆలోచించండి. ఈ తాబేలు ఎందుకు ఇంత మూర్ఖుడుగా ఉంది? మీ అందరికీ ఒక విషయం తెలుసా? మీరందరూ ఒట్టి నీటిలో మాత్రమే బ్రతకగలుగుతారు. కానీ ఆ కప్ప తరలోనూ బతుకుతుంది, ఆ తర్వాత నీటిలో కూడా బతుకుతుంది. అందుకనే చెప్పాను, తనని తక్కువ అంచనా వేయకండి. ఆ తాబేలు చెప్పింది నువ్వు విన్నావా? తను మనకే బుద్ధి చెప్తోంది. మన సహాయం వల్ల ఈ చెరువులో ఉండే నీళ్లు తాగేసి మన దగ్గర ఎంత తిమ్మురుగా నడుచుకుంటుంది. ఆ తర్వాత ఒకరోజు ఒక చేపలు పట్టేవాడు ఆ చెరువు దగ్గరికి వచ్చాడు. అరే ఆగండి, దాన్ని కొరకకండి. ఇది చాలా ప్రమాదం. అది మిమ్మల్ని పట్టుకోవడానికి వేసిన ట్రాప్ మాత్రమే, అంతే. నీకెంత ధైర్యం ఉంటే మేము రాకూడదు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇక్కడికి వచ్చుంటావు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం వెళ్ళిన తర్వాత విడిదిని తినాలనుకుంటున్నాడు. అరే చెప్పేది వినండి. వద్దు వద్దు, ఇది ఒక ట్రాప్. ఒకవేళ మనం దాన్ని పట్టుకుని ఉండుంటే మిమ్మల్ని కూడా పైకి లాగేసుంటారు. నువ్వు మమ్మల్ని మన్నిస్తావా? మేం నిన్ను చాలా బాధ పెట్టాం. అయినప్పటికీ మా మీద కోప్పడకుండా మా అందరి ప్రాణాలు నువ్వు కాపాడావు. కప్పన్నా, ఇవాల్టి నుంచి మీరు మా అందరికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. మీకెన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఈ చెరువులోనే మాతో పాటు ఉండొచ్చు.